ఇంటిని మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇంటిని మేమంటే నేనైతే సేమ్ ఇక్కడ ఇదే ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఎమ్మెల్సీ కార్యాలయంగా కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఇక్కడే రెంట్కి తీసుకొని ఇక్కడే ఉండి కార్యక్రమాలన్నీ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అతను ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారో చెప్పారు కదా. మేము వెళ్ళిపోతారా అప్పుడు ఇక్కడ ఇల్లు? ఎందుకండి ఆల్రెడీ ఇది 4 ఫ్లోర్స్ ఉంది కదా, ఒక ఫ్లోర్ అతను రెంట్కి ఇచ్చి అతను ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏమైనా కోర్టుని అప్రోచ్ అవుతున్నారా దీనికి? కోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే ఇది లీగల్గా మేము చేసుకునే రిజిస్ట్రేషన్, లీగల్గా నేను హక్కుదారురాలిని. ఇప్పుడు ఇది ఇల్లు నాది, ప్రాపర్టీ నాది. సో కోర్టుకి ఎవరికి ఆశ్రయించాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా డైవర్స్ పిటిషన్ ఇంకేమైనా ఉంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి. ఇదైతే లీగల్గా ప్రాపర్టీ నాది. మీరేమనుకుంటున్నారు? వివాదం సమసిపోయినట్టేనా? ఇంకా నా వివాదం సమసిపోయినట్టే. అంటే నేను పెట్టిన డబ్బులు వేరే వాళ్ళు ఎవరో వచ్చి కబ్జా చేస్తారన్న భయం నాకైతే పోయింది. ఎందుకంటే నా ఆస్తి నేనేది ఎక్కడైతే డబ్బులు పెట్టి నేను ఏదైతే నిర్మించుకున్నానో అది నా పేరు మీద ఉంది. ఒకవేళ మళ్ళీ తిరిగి వాణి వస్తే ఇక్కడికి మళ్ళీ, అంటే నిన్నటి వరకు వాణి చేశారు, ఆందోళన చేసి నిరసనలు చేశారు. ఒకవేళ వాణి మళ్ళీ వస్తే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? వాణి వస్తే నేను ఊరుకోనండి. ఇంకా తను కానీ తనకి సంబంధించిన మనుషులు ఎవరు కూడా నా ఇంటి పరిసరాల్లో రావడానికి వీల్లేదు. వస్తే నేను ఎంతటికైనా తెగిస్తాను. ముందే చెప్తున్నాను మీ మీడియా ముందు. తను నిన్న ఆల్రెడీ వచ్చి అటాక్ చేసి నాకు చంపాలని ట్రై చేసింది. మళ్ళీ వచ్చి ఏమైనా అటాక్ చేయాలని చూసినా, నా ఇంటి లోపలికి ఎంటర్ అవ్వాలని చూసినా నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మరి రాకూడదు, అస్సలు రాకూడదు. నా ఆస్తిలోకి రావడానికి ఆమెకేం హక్కు ఉంటుంది? హూ ఈజ్ వాణి? నాకు తనకి ఏంటి సంబంధం? నాకు తను ఎవరో కూడా తెలియదు. హూ ఈజ్ షీ? నాకు సంబంధం. ఇది హైవే ఫేసింగ్తో ఉంది. సో నిన్న మొన్నటి వరకు మీరు ఎక్కడ ఉన్నారు? మరి ఇప్పుడు ఇది కమర్షియల్ కూడా వాడుకునే అవకాశం ఉంది. ఇది ఏమైనా? అదే నేనైతే ఇక్కడ ఒక రెస్టారెంట్ కమ్ లాడ్జ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే హైవే పక్కన ఉంది, కమర్షియల్గా చాలా బాగుంటుంది. ఒక 1 month ఆగి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. పైన రెస్టారెంట్ కమ్ లాడ్జ్ పెడదామని అయితే నా ప్లానింగ్లో ఉంది. కమర్షియల్గా చేద్దామని అనుకుంటున్నాను. మరి ఎమ్మెల్సీ శ్రీనివాస్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎమ్మెల్సీ ఆఫీస్కి రెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ హీఈస్ ఇంట్రెస్టెడ్, తనకి ఓకే అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పై ఫ్లోర్లో హౌస్ ఒకటి తనకి రెంట్కి ఇచ్చేస్తే ఆ పై ఫ్లోర్లో నేనుంటూ ఆ పైన రెస్టారెంట్ కమ్ లాడ్జ్ కడదామని అనుకుంటున్నాను. అంటే ఇంకా పై ఫ్లోర్స్ కూడా కడదాం అనుకుంటున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అది ఒక 1 monthలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్స్. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇది హౌస్ కమ్ ఆఫీస్కి వాడుకోవచ్చు అండి శ్రీను గారు. ఈ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇది చాలా రూమ్స్ ఉంటాయి. ఈ ఫ్లోర్ అంతా హౌస్ కమ్ ఆఫీస్కి వాడుకోవచ్చు. ఆ పై ఫ్లోర్లో నేను హౌస్ యూజ్ చేసుకోవచ్చు. ఆ పైన 2 floors కమర్షియల్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన మీరు పాలిటిక్స్ వదిలేసినట్టేనా? పాలిటిక్స్ కంటిన్యూ అవుతారా? పాలిటిక్స్ వదిలేసాను ఎప్పుడు చెప్పాను? మీరు కంటిన్యూ చేస్తారా? పాలిటిక్స్ లో ఉంటాను. మళ్ళీ మా శ్రీను గారికి ఎమ్మెల్యే గెలిపించుకుంటాం. మళ్ళీ మా శ్రీను గారిని మళ్ళీ మినిస్టర్గా మేము చూస్తాం. ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాం. శ్రీను గారు ఇదే వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఇదే రాజకీయాలు చేస్తూ తన మార్క్ ఇదే కొనసాగిస్తూనే ఉంటారు. మరి ఆయన రేపు మా రెంట్ హౌస్ చూసుకుంటాను అంటున్నారు, ఒప్పుకుంటారు? ఇంత పెద్ద రెంట్ హౌస్ చెక్కల్లో నాకు తెలిసి దొరకవు. మరి అతను ఎక్కడ చూస్తారో నాకు తెలీదు. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను నేను. ఇంకా మరి తన ఇష్టం. మీరు ఏ విధంగా? తనకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ అండి. అంటే ఎప్పుడు డబ్బులు కూడా నేను ఇంతకు ముందు ఇచ్చినప్పుడు కూడా అసలు తను వద్దన్నారు. అసలు డబ్బులు నాకు వద్దు, నేను ఏదో చిన్నది పెట్టంటే నేనే ఊరుకోలేదు. పార్టీ ఆఫీస్ కార్యాలయం అంటే చాలా మంది, 100 మంది జనాలు వస్తారు, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి బలవంతంగా మేము ఇవ్వడం జరిగింది. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్, ఎప్పుడు ఎవరికి చేజాపరు, ఎవరి దగ్గర ఏమీ తీసుకోరు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్తో ఈ హౌస్ రాసేసారు. కాబట్టి మీ అందరం పెద్దలందరం కూర్చొని రిక్వెస్ట్ చేస్తాం, అట్లీస్ట్ మీరు ఉండండి, అట్లీస్ట్ ఇక్కడ మీ కార్యక్రమాలు చేయండి, అట్లీస్ట్ ఇంకేదో కట్టుకునేంత వరకైనా మీరు కట్టుకునేంత వరకైనా అట్లీస్ట్ రెంట్కి ఉండండి అని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఉంది కదా యూజ్ చేసుకోవడానికి, కమర్షియలే కదా. నాకు కూడా కమర్షియల్గా నేను కూడా రెంట్కి ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఇక్కడే ఉంటారు మీరు కూడాను? నేను 5th floorలో ఉంటాను. నెక్స్ట్ అంటే ఇద్దరు కలిసి పాలిటిక్స్లో వెళ్తారా? మీకు ఇంకేమైనా వేరే ప్లానింగ్స్ ఉన్నాయా? నాకు వేరే ప్లానింగ్స్ లేవండి. జగనన్న అంటే బిజినెస్ నాకు ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు పెట్రోల్ బంక్ ఉంది, కొంచెం ఈ పాలిటిక్స్ వల్ల ఆపాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. హోటల్ ఉంది వైజాగ్లో, అది కంటిన్యూ చేస్తాం. నాకు బిజినెస్ ఇష్టం అండి. బిజినెస్ చేస్తూ రాజకీయాలు చేయకూడదని లేదు కదా. బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ చేస్తాం. అంటే 2 కోట్ల రూపాయలకి అప్పు అన్నారు, మీకు రాసి ఇచ్చేశారు. మరి మీకేమి మీరేం అనలేదా? ఎందుకు నా పేరుని ఎందుకు రాయటం, ఎంత ఎక్కువ విలువైంది కదా? రాయడం అవన్నీ నేను అనలేదు. శ్రీనివాస్ గారు మీరు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, డబ్బులు మీరు వద్దన్నా కూడా మేము ఇచ్చాము. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇవ్వలేదు. కానీ ఈరోజు ఇదే మేము ఏ కార్యాలయం కోసం మేము మీకు హెల్ప్ చేసామో అదే కార్యాలయం వేరే ఒకరికి కబ్జా చేసుకోవాలంటే మాకు
నచ్చట్లేదని అడిగితే ఆ మాట మీద రిజిస్ట్రేషన్ చేస్తాం. రైట్. మొత్తానికి ఇంటి వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఏదైతే ఇంటి వివాదం నడుస్తుందో ఆ ఇంట్లోకే మాధురి ఇన్ అయ్యారు, వాణి ఎగ్జిట్ అయినటువంటి పరిస్థితి. ఇంకా తిరిగి ఇప్పుడు ఆమె కూడా కోర్టు ద్వారానే లీగల్గా ఫైట్ చేసేందుకు ఆమె సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ వివాదం ఎన్ని మరుపులు తిరుగుతుంది అనేది కూడా అందులోనూ ఉత్కంఠ రేకెత్తుస్తున్నటువంటి అంశం. పవర్ టు స్టూడియో. రైట్ శ్రీనివాస్, అది మొత్తం మీదైతే ఇల్లు నాది అంటున్నారు మాధురి. ఇంటికి సంబంధించి తనకు పూర్తి హక్కులు వచ్చాయి అంటున్నారు మాధురి. ఈ నెల 6వ తేదీనే ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తయింది. దువ్వాడ శ్రీనివాస్ తన పేరు మీద ఇంటిని రిజిస్టర్ చేశారు అంటున్నారు దివ్యల మాధురి. ఇక ఈ ఇల్లు శ్రీనివాస్ది కాదు, నాది అంటున్నారు మాధురి. నా ఇంటిపైకి ఎవరు వచ్చినా కూడా నేను ఊరుకోను, అది వాణి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, వాణి మనుషులు కావచ్చు, ఇటువైపు రావడానికి వీల్లేదు, వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదని కూడా హెచ్చరిక చేస్తున్నారు దివ్యల మాధురి. మరి ఈ అంశంపై వాణి రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.